ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజల కళ మరికొన్ని రోజుల్లో నెరవేరిపోతుంది. సో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులైతే మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. సో ఇదంతా ఒకెత్తైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులైతే మాత్రం తమ భూములకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల మేము రోడ్డున పడే పరిస్థితి ఉందని, తరతరాలుగా కాపాడుకుంటున్న మా భూమి పట్ల ప్రభుత్వం తప్పుడు వైఖరిగా ప్రవర్తిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో నిర్మాణ పనులకు సంబంధించి ఎంతవరకు పూర్తయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు గాను ఇక్కడ జిఎంఆర్ సంస్థతోటి మీటింగ్ కోసం పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మరి కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు అయితే రానున్నారు. సో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ అయితే కలిసేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. తమ యొక్క గోడును విన్నవించుకునేందుకు మనం విజువల్లో కూడా చూడొచ్చు. చాలా మంది మహిళలు, అదేవిధంగా గ్రామస్తులంతా కూడా కొన్ని వందల సంఖ్యలో ఇక్కడైతే హాజరయ్యారు. సో ఒక్కసారి అడుగుదాం వారి యొక్క సమస్య ఏంటి, వారికి కావాల్సిన న్యాయం ఏంటో కూడా అడుగుదాం వారి మాటల్లోనే. ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కలవడానికి అయితే వచ్చారు. తమ యొక్క బాధని విన్నవించేందుకు కూడా గ్రామస్తులంతా ఏకమై ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి, మరి కాసేపట్లో సెంట్రల్ మినిస్టర్ ఇక్కడికి రానున్నారు. సో ఏంటి మీ సమస్య ఏంటి, దేనికోసం పోరాటం? నేను నా సమస్య అయితే నేను చెప్పింది, నాను రోడ్డుకి ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చుకున్నాం. మాకు భూములు మరి లేవు. మాకు ఇళ్ళకి తాళాల కాడ చిన్న జాగా ఉండిపోయింది. జాగా ఉండిపోతే అది మెయిన్ రోడ్డు కాకంటే ఈ రోడ్డుకి ఏం సంబంధం లేదు. దానికి రోడ్డుకి ఆ యాండకి ఏం సంబంధం లేదు. మీరు కావాలంటే 9కి వెళ్ళొచ్చు. రోడ్డుకి దీనికి సంబంధం లేక అది అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అది మేము కేజీఆర్ ఉంది, అది ఇటు వెళ్ళిన రోడ్డు ఇటే వెళ్తుంది. ఇటే కదా వెళ్తుంది. ఆ తిన్నగా వెళ్ళకంటే మా అవతల ఇల్లులు ఉన్నాయి, యువతల ఇల్లులు ఉన్నాయి. కలెక్టర్ మేడం గారు చూసారు, కలెక్టర్ గారు చూసారు, అందరూ ఆఫీసులు మొత్తం చూసారు. అందరు చూసినా తప్పించాక అందరు చూసుకొని అందరు చేసి మాట్లాడారు, చేశారు. అయితే ఇంకా ఈవిడంతా పోరాటం ఆడుతుంది. మనుషులు చచ్చిపోయినా ఇది లేదు, ఈవిడంతా ఇంకా ఈవిడ నగలకూడదు. రోడ్డు ఎంతమైన ఈవిడ మట్టించని వసేద్దామని తబద్దాలు చేశారు. చెట్లు పాంగొట్టారు, 400 కొబ్బరి చెట్లు పాంగొట్టారు, 500 తాడి చెట్లు పడదోసాడు, 2 సార్లు పడదోసాడు. ఒక మనిషి చనిపోండు. నేను కూడా అది ఆ మాత్రం అయిపోయింది. సంబంధించి నష్టపరిహారం ముందు ఇస్తామనే కదా మీ దగ్గర నష్టపరిహారం ఉంది. మాకు నష్టపరిహారం కాదు. నేను హ్యాండ్లు ఎక్కడైనా ఇప్పుడు 4 సంతకాలు నేనే ఎట్టాల, రోడ్డు అవుతుంది. లేకపోతే అక్కడ అవ్వదు. నేను ఈ 4 సంతకాలు 4 దగ్గర ఎట్టేస్తాను. నాకు అక్కడ సమస్యను కేరేసి నాకు ఆ రోడ్డు అక్కడ తప్పించి నాకు తోవండాలి. అది నాకు జరగవలసింది. మాకు మేదల్లే ఉంది. ఆ రోడ్డుకి ఆ భూమి ఇచ్చేస్తాం కానీ మాకు తోవండాలా, మాకు ఆ రోడ్డు తప్పించాలి. అది రోడ్డుకి మీకు ఏమైనా హ్యాండ్ ఓవర్లో నింతే తీర్చిపెట్టి ఇచ్చేస్తాను. అదే మేము చెప్పిన బాధ్యత కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా. గతంలో కూడా దీనికోసం కలెక్టరేట్ కి వెళ్ళారు, అది మ్యాప్ కాదని అన్నారు కలెక్టర్ మేడం. కలెక్టర్ గారు కూడా ఫస్ట్ కలెక్టర్ గారే చెప్తారు, కలెక్టర్ గారు చెప్పారు ఇది ఎంత మ్యాప్ చేద్దామని అన్నారు. ఎంతమంది అమ్మా దీని వల్ల నష్టపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 ఇళ్ళు సుమారు ఎంత భూమి నష్టపోతున్నారు? ఒక 40 మంది నష్టపోతారు. భూమి ఎంత నష్టపోతారు మొత్తం 50 ఇళ్ళు కలిపి? అందరికి కలిసి ఒక 10 ఎకరాలు ఉంటుంది. చూస్తున్నారు కదా, గ్రామస్తులంతా కూడా తమ యొక్క సమస్య పరిష్కారం కోసం మరి కాసేపట్లో రానున్న సెంట్రల్ మినిస్టర్ పౌర విమానయాన శాఖ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడుకి తమ గోడు విన్నవించుకుంటున్నారు. సో చాలా ఏళ్ళుగా ఇక్కడే జీవనాధారం పొందుతున్న మా భూములపై అన్యాయంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. సో మా జీవనాధారానికి ఆధారమైనటువంటి భూములు లేకుండా పోతున్నాం. సో ప్రభుత్వం మాపై దృష్టి సారించాలి, మా యొక్క బ్రతుకులపై నీళ్లు చల్లే ప్రయత్నం అయితే చేయకూడదు అని అయితే వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.